ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానాంశాలను ఒకసారి చూద్దాం మిత్రులారా. జపాన్లో ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ యువతకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 సంస్థలతో టామ్కామ్ ఒప్పందం అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలంగాణ వాసులు ముందుకు రావాలి. సొంతూరు అభివృద్ధి చేసుకుంటే ఆ ఆనందమే వేరు. జపాన్ తెలుగు సమాఖ్య సమావేశంలో ముఖ్యమంత్రి పిలుపు అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. 2,50,236 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించినట్టు మనం ప్రధాన అంశంగా చూస్తున్నాం. మెయిన్లో జాతీయ స్థాయిలో 1, 15, 18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. తొలి 100లో 35 మనవే. మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష, జూన్ 2న ఫలితాలు అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇంటర్ ఫలితాలు 22న, ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేస్తారని చెప్పేసి బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మొత్తము 9.50 లక్షల మంది ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినట్టు ఈ సందర్భంగా తెలుస్తుంది. అగ్గి ఎక్కడున్నా తగ్గేదేలే. అగ్నిమాపక శాఖ అమల పొదిలో అధునాతన అస్త్రాలు. నీటిలోకి శిథిలాల్లోకి వెళ్ళి బాధితులను మోసుకొచ్చే సామర్థ్యం వీటి సొంతం. వారోత్సవాల్లో ప్రదర్శించిన అధికారులు. అండర్ వాటర్ స్కానర్, లైఫ్ బాయ్, ప్లాటింగ్ పంప్, విక్టిమ్ లొకేట్ యూనిట్, కమ్ ఎలాంగ్, న్యూమాటిక్ లిఫ్టింగ్ ఎయిర్ బ్యాగ్స్ అనేటువంటి ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కొత్త టెక్నాలజీతో కూడినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క కొన్ని ప్రదర్శించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ తేల్చాకే కార్యాచరణ. విజిలెన్స్ సిఫార్సులపై ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం నుంచి ఇంకా అందని ఎన్డీఎస్ఏ నివేదిక. వానాకాలంలోపు బ్యారేజీల మరమ్మతులు లేనట్టే. నాటి ప్రభుత్వంలోని బాధ్యుల విచారణ అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తుంది. ఫోటోతో కూడినటువంటి న్యూస్ చూస్తుంది. ఆన్లైన్ కేటుగాళ్ల వలలో పడకండి. దేశవ్యాప్తంగా చార్ధామ్ యాత్రికులు ఇతర పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఈ యొక్క చార్ధామ్ యాత్రికులని టార్గెట్ చేస్తూ కొంతమంది మరి ఈ యొక్క ఆన్లైన్ కేటుగాళ్ళు అనేటువంటి అంటే పర్యాటకులనే ఉద్దేశించి ఈ యొక్క చేస్తున్నటువంటి మోసాల మీద మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ఒక న్యూస్ ఒకటి చూస్తుంది. స్వయం సహాయక సంఘాల సౌర విద్యుత్తుపై అనిశ్చితి. ప్రభుత్వ భూముల్లో ప్లాంట్ పెట్టాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం. వాటిలో పెడితే డిస్కంలకు రాయితీ ఇచ్చేది లేదంటున్న కేంద్రం. 5 ఏళ్ల వరకు భూమి వాడకపోతే తిరిగి ఇవ్వాల్సిందే. జాతీయ ప్రాజెక్టుల భూసేకరణపై త్వరలో కొత్త విధానం. ట్రిబుల్-ఆర్ ఉత్తర భాగం టెండర్లకు మరింత గడువు. 4 బదులు 6 వరుసల రహదారికి సిద్ధమవుతున్న కేంద్రం. డిపిఆర్లో మార్పుల తర్వాతే ప్రక్రియ ముందుకు. ఇక ఆహార కల్తీలపై కొరడా. ప్రతి జిల్లాకు ఒక మొబైల్ ల్యాబ్ ఉండేలా ప్రణాళిక. ప్రస్తుతం 5 ఉండగా మరో 28 తేనున్న ప్రభుత్వం అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అంటే ఈ యొక్క ట్రిబుల్-ఆర్ ఇంతకుముందు డిజైన్లు 4 వరుసలు ఉంటే ఇప్పుడు మరి రాబోయే జనాభాను దృష్టిలో ఉంచుకొని అది 6 లైన్లుగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మరి మార్చినట్టు ఒక వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆహార కల్తీ విషయం పైన మరి కేవలం ప్రస్తుతం 5 మాత్రమే ఉన్నాయి ఈ యొక్క తనిఖీ సంబంధించినటువంటి ల్యాబ్లు. మరో 28 ఉండాలనేటువంటి అధికారుల యొక్క నిర్ణయం మేరకు ఆ కార్యాచరణ ప్రారంభం చేస్తున్నట్టు మరి యొక్క వార్తా సారాంశం తెలుస్తుంది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు. సిపిఐ
జాతీయ కార్యదర్శి నారాయణ రాఘవాచారి సంపాదకీయాల పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. ముస్లింల సమాధులకు స్థలాలుండవు, వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులను కొల్లగొట్టేందుకే కుట్ర, వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకుందాం ముస్లింల మత పెద్దలు. సభకు హాజరైన ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న డిఎంకే నాయుడు, రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అబ్దుల్లా పక్కన అసదుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ చూస్తున్నాం మిత్రులు. తిరుమలలో వేసవి రద్దీతో విఐపి సిఫార్సు లేఖల తిరస్కరణ. అంటే వేసవి సందర్భంగా ఈ యొక్క భక్తులు అత్యధిక సంఖ్యలో మరి వస్తున్నందున ఈ విఐపిల సిఫార్సును కొన్ని నెలల పాటు నిలిపివేస్తున్నట్టు బోర్డు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది పిల్లలు. తుంగభద్ర డ్యామ్ 32 గేట్ల మార్పులకు కార్యాచరణ. 2,50,236 మందికి జేఈ అడ్వాన్స్డ్ అర్హత. ఇందులో సాధించినటువంటి కొంతమంది విద్యార్థుల మనోగతం చూద్దాం మిత్రులారా. 9వ తరగతిలోనే లక్ష్యం అజయ్ రెడ్డి అంటున్నాడు. ఐఐటి బాంబేలో అడుగు పెట్టాలని బని వ్రత మాజీ 1వ ర్యాంకు సాధించిన విద్యార్థి చెప్తున్న విషయం. కంప్యూటర్ సైన్స్లో పరిశోధనలు చేయాలని హర్ష ఏ గుప్తా 15వ ర్యాంకు అభ్యర్థి మాట్లాడుతున్న విషయం. రోజుకు 14 గంటలు చదివా సాయి మనోజ్ఞ తన అభిప్రాయం. 18వ ర్యాంక్ సాధించిన సాయి మనోజ్ఞ తన అభిప్రాయంలో చెప్తున్నటువంటి విషయం చూస్తాం మిత్రులారా. ఏదైనా కూడా ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలను మనము అధిరోహించాలంటే ఒక ముందు నుంచే ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం మరి ఎంచుకొని ఆ దిశగా మనం పరిస్థితులు అవగాహన తెచ్చుకొని తల్లిదండ్రుల యొక్క మన అభిప్రాయాన్ని మరి ఎప్పటికప్పుడు తీసుకుంటూ మేధావుల యొక్క పరిజ్ఞానం కూడా మనం గ్రహించి మరి తదితర అంశాలను మేము దృష్టిలో పెట్టుకొని ఒక నిర్దిష్టమైనటువంటి పక్కా ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకొని చదవగలిగితేనే కానీ మనము ముందుకు వెళ్ళటం సాధ్యం కాదని చెప్పేసి ఈ జేఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించినటువంటి విద్యార్థుల మనోభావం బట్టి తెలుస్తుంది. మన రైతులకే సంఘాల బోనస్ దక్కాలే. సన్న బియ్యంలో నూకలపై విపక్షాలది అసత్య ప్రచారం. జిల్లా కలెక్టర్లతో వీసీలో మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లపై సమీక్షిస్తున్న మంత్రి ఉత్తమ్. కమిషనర్ డిఎస్ చౌహాన్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది. 75 ఏళ్ల నవ యువ నాయకుడు చంద్రబాబు ఓ విజనరీ. అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అంటే 75 సంవత్సరాలు పూర్తయి 76లోకి అడుగుపెడుతున్న సందర్భంలో మరి ఆయన గురించి రాసినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. వసంత కృష్ణ ప్రసాద్ ఆక్రమణపై హైడ్రా జేసీబీ. ప్రముఖ నిర్మాణ సంస్థ నాన్ ఎస్టేట్పై కూడా. కొండాపూర్లో అఫీస్పేట పరిధిలో కూల్చివేసిన వసంత హోమ్స్. హైడ్రా కూడా మరోసారి మరి మేము కూడా పనిచేస్తున్నాం అనేటువంటి సందర్భం ఒకటి గుర్తుకొస్తుంది మిత్రులారా. మరి నిన్న కూడా చాలా కూడా ఈ యొక్క కూల్చివేసినట్టు వార్త ద్వారా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో కూడా మెయిన్గా జేఈ మెయిన్స్లో మనోళ్ళ హవా అనేటువంటి వార్త ప్రధానంగా అనిపిస్తుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వార్త ఒకటి చూస్తుంది మిత్రులారా. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన అక్రమ కట్టడాల కూల్చివేతకు కొందరు అడ్డుపడుతున్నారు. అలాంటి వాటిని కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదు. ఢిల్లీలో కాలుష్యంతో స్కూళ్ళు, ఆఫీసులు, పార్లమెంటును మూసే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రావద్దంటే మూసీ ప్రక్షాళన కీలకం. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలుగు వాళ్ళ సహకరించాలని చెప్పేసి ఆయన ఉప ఎన్నికలు వస్తాయి, మేము గెలుస్తాం, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం, ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం. కేటీఆర్ సంబంధించినటువంటి న్యూస్. ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించవలసి వస్తుంది.
కంచ గచ్చిబౌలి మార్పింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్, పోలీసులు ఇచ్చిన నోటీసుల వివరణ అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మనం జీవో 111 ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తుకు రాలేదా? పర్యావరణం గురించి మాట్లాడాకు కేటీఆర్కు లేదు, ఎంపీ రఘునందన్ మాట్లాడుతున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. స్టాక్ మార్కెట్లో నష్టాలతో యువకుడి ఆత్మహత్య, హైదరాబాద్లో ఘటన. స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడం, మహిళా చేతిలో మోసపోవడంతో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ యొక్క విషాదమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. స్టాక్ మార్కెట్ సంబంధించి మరి మరొక యువకుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. టెట్రా ప్యాక్ మద్యాన్ని పిల్లలు తాగే ప్రమాదం ఉంది, ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు, శ్రీనివాస్ గౌడ్ అంటున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మే నెలాఖరులోగా స్కూళ్ళకు పుస్తకాలు, సర్కారీ స్టూడెంట్ల కోసం 1.41 కోట్ల పుస్తకాలు, జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ షురు. ఇప్పటికే 20% బుక్స్ జిల్లాలకు చేరిక. వచ్చే నెల 10 నాటికి మొత్తం పుస్తకాలు చేరేలా చర్యలు. మే 31 కల్లా డిసిసి చీఫ్ల నియామకం. ఈ నెల 20 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రోగ్రాం. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడైనటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యం అనేటువంటి న్యూస్ కూడా చూస్తున్నాం. బండి సంజయ్ నీ హోదాకు తగ్గట్టు మాట్లాడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఒక విమర్శకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. టీం శివంగి, నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ టీం ఏర్పాటు. మంత్రితో కలిసి ప్రత్యేక టీం ప్రారంభిస్తున్న ఎస్పీ. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకిన బీటెక్ స్టూడెంట్, తీవ్ర గాయాలతో స్పాట్లోనే మృతి. చదువులో వెనుకబడడంతో మనస్తాపం, భార్య కళ్ళ ముందే కెనాల్లోకి దూకి యువకుడు మృతి అనేటువంటి క్రైమ్ న్యూస్ చూస్తున్న మిత్రుల. ఇవి ఈనాడు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన న్యూస్ విషయాలు. నమస్తే.